అహ్మదాబాద్లో జరిగిన విమాన ఘోర ప్రమాదంలో ఇప్పటి వరకు అయితే 280 మంది చనిపోయారని చెప్పేసి డేటా వెల్లడిస్తోంది. అయితే ఇప్పుడిప్పుడే ఈ ఘటనని అందరూ మర్చిపోతున్నారు. అయితే మరణించిన వారి కుటుంబాలకు మనుషులనైతే తిరిగి తీసుకురాలేం, కానీ ఒక్కొక్కరికి ₹1 కోటి చొప్పున నష్టపరిహారం అందచేస్తున్నట్టు టాటా సన్స్ యాజమాన్యం కూడా ప్రకటించింది. అమ్మో, ₹1 కోటి అనకండి, ఇది ప్రాణాలతో పోలిస్తే చాలా తక్కువనే చెప్పాలి. ఇక అంతర్జాతీయ మొనేటరీ కమిషన్ 1999 ప్రకారం ఇలాంటి విమాన ప్రమాదాలు జరిగితే ఒక్కొక్కరికి సుమారుగా ₹1,70,00,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. చాలా మంది రతన్ టాటా మీద ఉన్న అభిమానంతో వామ్మో ₹1 కోటి ప్రకటించేసింది టాటా సన్స్ యాజమాన్యమని ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక వాస్తవం తెలుసుకుంటే మీరింతలా ఆశ్చర్యపోరనే చెప్పాలి. ఒకవేళ పెద్ద ఆయన బతికుంటే కనుక ఖచ్చితంగా ఒక్కొక్కరికి 2 నుంచి 3 కోట్లే ఇచ్చేవారు. 1988లో జరిగిన ఎయిర్లైన్స్ ఇండియన్ ఫ్లైట్ 113 ప్రమాదంలో కూడా ఒక్కొక్కరికి 2 లక్షల నష్టపరిహారం చెల్లించి చేతులు దులిపేసుకున్నారు. ఆ తర్వాత కొంతమంది కోర్టుకు ఎక్కారు. ఇక ఆ నష్టపరిహారాన్ని కోర్టే డిసైడ్ చేసింది. ఇక ఈ ఫ్లైట్ ప్రమాదంలో మరణించిన వారికి 6 కోట్లు ఇవ్వాలంటూ జడ్జిమెంట్ ఇచ్చింది కోర్టు. ఇక ఇప్పటి వరకు జరిగిన విమాన ఘటనలు చూసుకుంటే నష్టపరిహారంగా ఒక్కొక్కరికి ₹1 కోటి పైనే చెల్లించింది. అయితే ఇప్పుడు మాత్రం జరిగిన విమాన ప్రమాదంలో ఎయిర్ ఇండియా కంపెనీ ₹1,70,00,000 ఇవ్వాల్సింది పోయి ₹1 కోటి నష్టపరిహారంతో చేతులు దులిపేసుకుంది. ఇక ఈ విమానంలో ఉన్న లోపాల గురించి చాలా మంది పైలట్స్ ఇంకా ఎయిర్ హోస్టెస్ ఎన్నోసార్లు ఫిర్యాదు చేశారట. కానీ వాళ్ళ ఫిర్యాదులను ఏ రోజు ఎయిర్ ఇండియా కంపెనీ, అదే టాటా సన్స్ కంపెనీ పట్టించుకోలేదట. అలా ఈ చెత్త విమానాన్ని ఇప్పటి వరకు నడుపుకుంటూ వచ్చేశారు. ఇక ఈ విమానంలో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే ఎంతో మంది ప్రాణాలు పోతాయని కూడా ఎన్నోసార్లు టీమ్ మెంబర్స్ అందరూ చెప్పారట. కానీ టాటా సన్స్ కంపెనీ పర్వాలేదులే, ఒకవేళ 280 మంది చనిపోతే 280 కోట్లు నష్టపరిహారం చెల్లించేస్తే సరిపోతుంది. అదే ఈ విమానానికి యాక్సిడెంట్ అయితే కనుక ఈ ప్రయాణికుల ఇన్సూరెన్స్ సుమారుగా 6,225 కోట్లు. అదే విమానానికి ఉన్న ఇన్సూరెన్స్ అయితే 950 నుంచి 1,100 కోట్ల వరకు ఉంటుంది. అంటే టోటల్ గా చూసుకుంటే ఈ విమానానికి ఉన్న ఇన్సూరెన్స్ 7,500 కోట్లు. అయితే ప్రస్తుతం చనిపోయిన బాధితులకు ఇచ్చింది 280 కోట్లు మాత్రమే. అలాగే ఈ ఘటనలో గాయపడిన వారికి ఇచ్చిన అమౌంట్ తో కలిపి చూసుకుంటే టోటల్ గా చెల్లించింది 320 కోట్ల వరకు ఉంటుందేమో. ఇక అదే విమానానికి అయ్యే ఖర్చు 1000 కోట్లు. అంటే టోటల్ గా ఇలాంటి బోయింగ్ విమానాలు 6-7 విమానాలు తయారు చేయొచ్చు అనమాట. అంటే మన ప్రాణాలని తీసి మన చావులతోనే వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులతో ఇదే డొక్కు విమానాల్ని తీసుకొచ్చి మళ్ళీ మార్కెట్లోకి మన చావుతోనే వచ్చిన పెట్టుబడితో గాల్లోకి పంపించి బిజినెస్ చేస్తున్నారనమాట. మరి దీనిలో మీ అభిప్రాయం ఏంటి? ₹1 కోటి నష్టపరిహారం కరెక్టేనా? కామెంట్ చేయండి.